కాలుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తినాలి. వదిలిపోయాను. నస్తాతయ్య జీవించిన జీవితాన్ని బట్టి ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వాళ్ళు మరి సేవకులకి నమ్మకంగా వాళ్ళు చేసిన ఆ పరిచర్యను బట్టి మరి సేవకులు అందరినీ కూడా బాగా ఆదరించేవాడని. కబాబ్స్, వేడి వేడి కబాబ్స్ నోట్లో పడిందంటే 4 తెగిపోవచ్చు. ఇదిగో ఇట్లాగే తిరగండి ప్లీజ్. ఎస్. హాయ్ హలో అండి, మరి కొత్తలోతో మీ ముందుకు వచ్చేసాం. అందరికి వందనాలు, ప్రైజ్ ది లార్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారనుకుంటున్నాను. ఓకే, మేమైతే చాలా చాలా బాగున్నాము దేవుని కృప వల్ల. ఇప్పుడైతే ప్రస్తుతం రెడీ అయిపోయాము. ఎక్కడ అనుకుంటున్నారో మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అనమాట. మా నర్స్ తాతయ్య ప్రేయర్ మీటింగ్ ఉంది. మరి ప్రేయర్ మీటింగ్ ఆ కార్యక్రమం మొత్తం కూడా మీరు ఈ లాగ్లో చూడబోతున్నారు. లాగైతే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మరి ప్రస్తుతం అయితే మేము రెడీ అయిపోయి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. బయటకు వచ్చేసాము. ఆటో అయితే వచ్చేసింది. మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఆరామంగా అక్కడ పోయిపోతే మనుషులు ఎక్కడ ఉన్నారు, ఆయన ఏంది అక్కడ పోయాడు. మన ఇల్లు అక్కడ ఉందో కదా. వచ్చేసాం. ఇప్పుడైతే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి వచ్చామండి. ప్రేయర్ జరుగుతుంది ఇక్కడ. మా ఫ్యామిలీస్ అందరూ గ్యాదర్ అవుతాము. ప్రేయర్కి అయితే ప్రస్తుతము వచ్చాము. స్టార్ట్ అయినాక ప్రేయర్ అండ్ అన్నీ కూడా ఈ లాగ్లో మీరు చూడవచ్చు. ప్రస్తుతం ఇంట్లోకి వెళ్దాము. చెట్లు ఎక్కడ చూసినా చెట్లే. పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ పోస్ట్ ఆఫీస్ స్టార్ట్ చేయి. ఇది ఇంట్రెస్ట్ ఛార్జింగ్ లేదబ్బా. ఇది 1 year నేను అది వాడతా దేవమ్మ.
So I can choose any opening and all my matches will see. Nice, I like it. Total monthly 800. కేజీలకే 3.5 కేజెస్ ఏమంటారంటే గీ రైస్ కదా. తర్వాత చికెన్ కర్రీ అండ్ గోంగూర పచ్చడి, అచ్చా కొబ్బరి పాలు వేసి యాక్చువల్లీ వండింది. 3.5 కేజీ రైస్ అయిపోయింది. ఎసురు బియ్యం అంతా వేసేసావు కదా. ఎందుకంటే ఇంక అన్నీ తెలిసినాయి కదా అని ఇంకేం ప్రాసెస్ మళ్ళీ ఎందుకు చూపించేదని చూపించలేదు ప్రస్తుతానికి. ఇంకా ఇక్కడ ఏంటంటే గోంగూర, ఓకే గోంగూర ఉడుకుతుంది, కబాబ్ పెట్టాలి. అట్లానే చికెన్ కర్రీ కూడా అయిపోయింది యాక్చువల్లీ, ఎక్కడెక్కడ ఉంది చూపిస్తూ ఉండండి. లైట్ లేదు ఇంకా ఈ లేకపోతే మళ్ళీ బ్రహ్మాండంగా ఉంది చికెన్ కర్రీ. ఇప్పుడు చూడండి సూపర్గా గుమగుమలాడుతుంది వాసన. యాక్చువల్లీ బయటకు వస్తుంది మేము ఆటో దిగి వస్తుంటే వాసన. నేను ఇంకా అన్నం అనుకున్నా. చికెన్ కబాబ్కి అంతా మిక్స్ చేసి కలిపి పెట్టుకుంది. ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి మనం. ఎందాక 2 కేజీలా 2 కేజీలు ఉన్నట్టే ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉంది. ముక్కలు అవంత పీసెస్ పెద్దగా ఉంటాయి కాబట్టి. శ్రావ్య సదనము నీదే శాంతి వదనము నీది విసంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందని ఈ ఆరాధన నా హృదయార్పణ నీకేసయా నీవే శ్రావ్య సదనము నీవే శాంతి వదనము నీవే సంపద నన్నే చేరగా నా ప్రతి ప్రార్థన నీవే తీర్చగా నా ప్రతి స్పందని ఈ ఆరాధన నా హృదయార్పణ కాలు నీవే శ్రావ్య సదనము నీవే శాంతి వదనము కమలం కృపకిరణం వీరబోసే పరిమళమై కృపకమలం విశ్వాసయాత్రలో ఒంటరినై నీ జయము శిఖరము చేరుటకు నీ దక్షిణ హస్తం చాపితివి నన్నాదుకొనుటకు వచ్చితివి నన్ను బలపరచి నడిపించి నా యేసయ్యా నీవే శ్రావ్య సదనము నీవే శాంతి వదనము. దావీదునకు దీపంగా ఉండనిచ్చెను ఇదనమాట ఆయనకి ఇచ్చిన వాగ్దానం. ఇంకా వేరే చోట్ల కూడా చాలా చోట్ల ఉందన్నమాట. దావీదు మహారాజు మరి ఒక్కసారి రాజు ఆయన ఎన్నో మరి కష్టాలు పడ్డాడు, చాలా అవమానాలు ఇవన్నీ మన సమూహంలో చెప్తూ ఉంటారు కదా పాస్టర్ గారు. ఆ విధంగా దావీదుకి ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అని అంటే దేవునికి హృదయానుసారుడుగా ఉన్నాడు కాబట్టి దావీదుకి ఆ దీపము దావీదునకు దీపముగా ఉండనిస్తాను అని అంటే ఆయన తరతరాలు కూడా ఆ సింహాసనం మీద ఉండేటట్లుగా ఆ యొక్క వాగ్దానం ఇస్తాడనమాట. ఆ రాజులు మరి చాలామంది గతించిపోతారు, కానీ ఆయన వంశంలో నుంచే యూదా వంశంకి రాజ్యాలు నేరే ఆ రాజులు ఆయన కుమారులే వచ్చేటట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. వాళ్ళు చెడ్డవాళ్ళైనా కూడా వాళ్ళని క్షమిస్తాడు. ఇది ఎందుకు అని అంటే ఆయన చేసిన భక్తిని బట్టి అని చెప్పి ఇక్కడ మరి మన దావీదు కీర్తనలో చూసుకుంటే ఆయన భక్తి అంతా కూడా తెలుస్తుంది దావీదు మహారాజు.
అంటే ఇప్పుడు ఏం చెప్తున్నానంటే దావీదు మహారాజుని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం కూడా ఈ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అనుసరిస్తే మన తరాలు ఇప్పుడు మా తరం ఎలా వచ్చింది, ఈ విధంగా మేము వాక్యాన్ని నేర్చుకుంటా చెప్తా మీకు చెప్పగలిగే వాళ్ళమైనామంటే అది మా తల్లిదండ్రులు మాకు నేర్పించింది. వాళ్ళు చేసిన భక్తి వల్ల మేము ఈ విధంగా నేర్చుకొని మీకు చెప్పగలుగుతున్నాం అన్నమాట. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి నేర్పించారు. అలాగే తరతరాలు మరి వాళ్ళు చేసే భక్తిని బట్టి మన జనరేషన్ వస్తుంది అని చెప్పి ఇక్కడ దావీదు మహారాజు జీవితాన్ని గురించి మనకి తెలుస్తుంది. ఇప్పుడు తాత ఉన్నాడు కదా, తాతయ్యని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు. నర్సు తాతయ్య వచ్చి వీళ్ళు ఫారినర్స్ ఏ దేశమా ఏ దేశం అమెరికాలో సేవ చేసే లాంచర్స్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళు సేవ చేసేవాళ్ళు, దేవుని సేవ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గర వీళ్ళు నమ్మకంగా ఉండేవాళ్ళు అన్నమాట. ఫ్యామిలీ అంతా అక్కడ అమ్మమ్మ కానీ తాతయ్య పిల్లల్ని పెట్టుకొని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలంగా ఈరోజు ఈ కుటుంబాన్ని చూస్తున్నాం కదా. వీళ్ళ కుటుంబాలన్నీ పిల్లలు భక్తిగా ఎట్లా ఉన్నారు ఆ విధంగా అన్నమాట దేవుడు ఆశీర్వదించేది. ఇప్పుడు మా అమ్మ మా నాన్న కూడా మరి దేవుడు అంటే చాలా భయభక్తులు. మా తాత వాళ్ళందరి జనరేషన్ అన్నీ చూసుకుంటే మా అమ్మకి వాగ్దానం కూడా ఇచ్చాడు దేవుడు అని ఒకసారి చూపించింది నాకు. మీ పిల్లలందరూ కూడా బోధింపబడ్డారు, మీ పిల్లలందరూ అని చెప్పి ఇక్కడ మంచి వాక్యం ఉంది అనమాట. ఇవన్నీ నేను అనుకోలేదు, లేకపోతే చూపించేదని. ఈ విధంగా మరి ఎంత భక్తి చేసేవాళ్ళు. ప్రార్థన చేసుకుంది ఉదయం, అన్నం తినేది కాదు టిఫిన్. మా అమ్మ అంత మోకాళ్ళ ప్రార్థన 70 ఏళ్ళ వరకు చేసింది, కింద ఏదైనా పరుచుకొనైనా. అంటే అలాంటి భక్తి వ్యర్థం కాదు. ఇప్పుడు మనం నేర్చుకున్న భక్తి కానీ పాటలు కానీ దేవుని గురించి ఏది చేసినా కూడా దేవుడు మర్చిపోడు అనమాట. ఈ వాక్య ప్రకారం వీళ్ళ జీవితాలు వీళ్ళ లైఫ్లు అన్నీ చూసుకుంటే మరి భక్తులు ఎంతోమంది ఉన్నారు కదా. మరి ఎందుకంటే మరి దేవుడు లేని తరం అనేది ఎంత భయంకరంగా ఉంటుంది. లోకంలో చూస్తున్నాం కదా, దేవుడు లేకపోతే ఇన్ని నేరాలు వాళ్ళ దేవుని భయం లేక చేస్తున్నారు. మరి ఆ విధంగా ఉండకూడదని ఈరోజు మరి నర్స్తాతయ్య జీవించిన జీవితాన్ని బట్టి ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి వాళ్ళు మరి సేవకులకి నమ్మకంగా వాళ్ళు చేసిన ఆ పరిచర్యను బట్టి మరి సేవకులు అందరినీ కూడా బాగా ఆదరించేవాడని మరి చెప్తూ ఉంటారు కదా తాతయ్య. సేవకులని అంటే వాళ్ళని బాగా చూసుకోవడము, వాళ్ళని ఉట్ట చేతులతోటి పంపించకుండా వాళ్ళకి మరి వాళ్ళని బాగా చూసుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళంట. అప్పుడు పాతకాలం ఇంకా బాగా భక్తి ఉండేవాళ్ళు కదా. ఆ విధంగా చేయడం వల్ల మరి వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ తరాలు వాళ్ళ జనరేషన్ అంతా కూడా మరి దేవుల్లో ఉండడానికి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టవో శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకును దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. మనుష్య మాంసం వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు. మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూవస్తువుల మహిమ వేరు. తర్వాత మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, గడిచిన కాలమంతా కాపాడి మరొకసారి ప్రభా కుటుంబముగా మేమందరం కలిసి ప్రభా నిన్ను స్తుతించుటకు, ప్రభా నిన్ను ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి నీకు వేలాది స్తోత్రం చేసుకున్నాను ప్రభా. ఈరోజు యొక్క ప్రత్యేకమైన దినంలో ప్రభా నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటానికి శ్రేయస్కరమని సెలవుచ్చిన దేవుడు ప్రభా. ఈరోజు తాతగారి ప్రభా జ్ఞాపకార్థ కూడికల ప్రభా ఆయన చేసినటువంటి సేవను బట్టి ప్రభా, ఆయనలో ప్రభా ఆయన ద్వారా మేము నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి విషయాలను బట్టి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నిజంగా ప్రభా మేము నీలో భయభక్తులతో ప్రభా ఆత్మలో ఎదుగుతూ ప్రభా ఇంకా ప్రభా మా పిల్లలను కూడా అదేవిధంగా ప్రభా ముందుకు తీసుకొని వెళ్ళుటకు ప్రభా జీవితంలో ప్రభా మేము చేసుకుంటూ ప్రభా ఏ ఒక్కటి మరువకుండా ప్రభా ఇంకా ప్రభా నీ సేవలో బలపడుటకు ప్రభా ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మేమైతేనేమి, మా తరం అయితేనేమి, మా పిల్లలైతేనేమి ప్రభా, మా పిల్లల తరం అయితేనేమి ప్రభా నీ మార్గమును ప్రభా వెల్లడిపరచుటకు, నీ సువార్త నీ లోకములకు చాటి చెప్పుటకు ప్రభా ఇంకా ప్రభా మేము
నీలో బలం పొందుటకు నీ యొక్క కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. నిజంగా ప్రభా కోత ఎంతో ఇచ్చి ఆశీర్వదించి కాపాడమని ఈ కొద్ది మనవులు నిన్ను మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పేరిట బహువినయంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆయన పరిశుద్ధ నామం సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము. ఆయనకు అలవాటేనా? 6 hours. కరెక్ట్గా 6 hours. 1 to 7 బ్రేక్ ఉంది మధ్యలో. డైరెక్ట్ 6 hours. ఎన్ని రోజులు? 1 week అన్నారు, 1-2 weeks అన్నారు. కబాబ్ Six hours straight. నైట్ కొంచెం ఇట్లా కూడా కాన్సన్ట్రేషన్ కూడా. రాత్రి అయితే నిద్ర వస్తూ ఉంటుంది. డే టైం అయితే కర్టెన్స్ అన్ని తీసి పెడతారు. అది సన్లైట్ వస్తూ ఉంటుంది. నేను సన్నగా పోయినా గీ రైస్ అంటే కొబ్బరి పాలతో చేసిన కొబ్బరి అన్నము, అలానే చికెన్ గ్రేవీ అండ్ కబాబ్స్, గోంగూర యథావిధిగా ఐటమ్స్ మొత్తం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాము. ఫోన్ చేస్తూ చెప్తాను టేస్ట్ ఎట్లా ఉందో. ఇది కూడా తీసుకుంటా. నీ కూడా వేస్తారా? అవి తిందు ఏం టైం లేదా? భోజనం చేస్తు ఆల్రెడీ అక్కడ భోజనం చేస్తున్నారు. మీరు రివ్యూ తీసుకోండి. ఒక పక్క అయితే కబాబ్స్ మా చిన్నక్క ఫ్రై చేస్తూ ఉందండి. అండ్ ఒక పక్క పెరుగు చట్నీ హ్యాపీ రెడీ చేస్తుంది. సలాడ్ ఆల్రెడీ రెడీ చేసేసింది. పెరుగు చట్నీలో మళ్ళీ సన్నగా ఉల్లిపాయలు కోసి పెట్టేసింది. అవంతా కూడా మిక్సీ చేసేసేసింది. ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసేసింది. కొంచెం కొత్తిమీర చల్లేసింది. పెరుగు చట్నీ రెడీ. ప్రస్తుతం కొత్తిమీర కనిపించలేదు, కలిసిపోయింది దాంట్లో. కబాబ్స్, వేడి వేడి కబాబ్స్ నోట్లో పడిందండి, 4 తెగిపోవచ్చు. కబాబ్ చూడండి, ఇటే కూర్చుంటాను. వేడిగా ఉంది, 4 కాలుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తినాలి. వదిలిపోయాను. సూపర్. ఈ చలికి ఇట్లా వేడి వేడి కబాబ్స్ తింటుంటే హాయిగా ఉంటుంది. మీరు కూడా చేసుకోండి, వర్షాకాలం ముఖ్యంగా. అందరం తృప్తిగా అయితే భోంచేస్తున్నాం, చూస్తున్నారు కదండి. బయట అయితే వర్షం పడుతుంది, లోపలైతే వేడివేడిగా బిర్యానీ తినేస్తున్నాం. వచ్చేసింది గోంగూర పచ్చడి, గుమగుమలాడే గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి రావటము అసలు దొరకదు ఎక్కడ అన్నట్టు మేము వేసేసుకొని బిర్యానీ చేసినప్పుడు గోంగూర లేకపోతే ఇంకా అసలు ఆ బిర్యానీ తిన్నట్టే ఉండదు. నేనైతే ఖచ్చితంగా గోంగూర ఒక ముద్ద అయితే తినాను. అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. మా అత్త చేతి వంట మీకు అందరూ తెలిసిందే. ఇప్పుడు మా వీడియోస్ చూసే వాళ్ళకి అదిరిపోయిన వంటకాలు అయితే వేడి వేడి ఉంది కాబట్టి గబగబ తినలేకపోతున్నాము, కానీ వేడిగానే తినాలి. అంత సాల్ట్ కానీ ఎక్కడ ఎక్కువగా లేదు, చక్కగా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. యాక్చువల్లీ నా వెనక చెట్లు చూస్తున్నారు కదా, మీరు గమనించినట్లయితే గార్డెన్ లో కూర్చొని తిన్నట్టుంది. మాకైతే చల్ల గాలి వస్తుంది, వెనక వీపును తగులుతూ ఇట్లా వేడి వేడి బిర్యానీ తింటుంటే ఇంకా ఎలా ఉంటుందో చూడండి. వనభోజనం, వనభోజనాలు గుర్తొస్తాయి నాకు. తోటలో కూర్చొని చక్కగా తింటారు వనభోజనాలు. మేము కూడా అదే ఫీలింగ్తో తింటున్నాం. అట్లానే వీడియో అందరూ కూడా చాలా ఆస్వాదిస్తూ తింటున్నారు. గోంగూరతో తింటున్నా చూడండి. గోంగూర వాసన అయితే భలే వస్తుంది మంచిగా.
అసలు పులుపు అనేదే లేదు ఎక్కువ. చక్కగా ఉంది అసలు. అసలు పుల్లగా ఉంటే తిరుగుతుంది. దాని కరెక్ట్గా దాని తగ్గట్టు కారం అంతా బట్టి చాలా బాగుంది. గోంగూర తిరిగిపోయింది. అదే అన్న చెప్పాడు రేపు పొద్దున వరకు చూడు లేకపోతే లైట్ నైట్ మీటింగ్ అయిపోయింది, వెళ్తున్నాం. ప్రేయర్ మీటింగ్ అయితే అయిపోయిందండి. చక్కగా ప్రేయర్ జరిగింది. మంచి వాక్యము, పాటలు అన్నీ కూడా చక్కగా జరిగింది అనమాట ప్రోగ్రాము. అట్లానే భోజనాలు కూడా. ఇంకా ప్రస్తుతం మేము మా ఇంటికి అయితే ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. ఇప్పుడు మేమైతే దారిలో ఉన్నాము. అంతేనండి. ఇలాగ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. బాయ్ బాయ్.